సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏఐసీసీ నాయకులను కలవనున్నారు. కేరళతో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. అలాగే కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, తాజా అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా భాగ్యనగర వాసుల చిరకాల స్వప్నం రవాణా వ్యవస్థలో కీలకమైన హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరితగతిన అనుమతులు సాధించడమే లక్ష్యంగా సీఎం ఈ పర్యటనను ప్లాన్ చేశారు. నేడు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కొద్దిసేపటిమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో, మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కేరళ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన నేపథ్యంలో కేరళలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో అక్కడ ముఖ్యమంత్రిని కేసీ వేణుగోపాల్ని నియమించాలనే ప్రతిపాదన రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలకు వివరించే అవకాశం ఉంది. దీంతోపాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కూడా కలిసి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ కొనసాగుతుంది. మెట్రో ఫేజ్ 2ని కూడా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఇప్పటికే ఫేజ్ 1ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో ఫేజ్ 2ని పూర్తిగా విస్తరించి అటు కనెక్టివిటీకి, అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి, మరోవైపు పెరుగుతున్నటువంటి జనాభా నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రించడం కోసము ఫేజ్ 2ని ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఫేజ్ 2కి అనుమతించాలంటూ కూడా, దానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలంటూ కూడా ఈరోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి పూర్తిగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫేజ్ 2లో దాదాపు 122.9 కిలోమీటర్ల మేరకు విస్తీర్ణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు 86 మెట్రో స్టేషన్ని, కొత్తగా మెట్రో స్టేషన్లు 86ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఫేజ్ 2కు సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని కూడా సిద్ధం చేసింది. ఆ రిపోర్ట్ డిపిఆర్ని మొత్తం కూడా ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్కి వివరించి దీనికి సంబంధించిన అనుమతులు తీసుకోవడానికి ఈరోజు కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. మొత్తం ఇప్పటివరకు ఫేజ్ 1లో 69.2 కిలోమీటర్స్ మాత్రమే మెట్రో విస్తరణ జరిగింది. అయితే ఫేజ్ 2లో మాత్రం మొత్తం దాదాపు 122.9, అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ శంషాబాద్ ఎయిర్పోర్టుకు, మరోవైపు ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం కావచ్చు, మరోవైపు ఉప్పల్ నుంచి మరోవైపు మేడిపల్లి, అక్కడ వరకు గట్కేశ్వర్ వరకు ఈ విస్తరణకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేంద్ర మంత్రితో చర్చించి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు కూడా తీసుకుని ఉంది. ఒకవేళ ఫేజ్ 2 కూడా విస్తరణ కంప్లీట్ అయితే మొత్తం దాదాపు 191.9 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో నగరకు సంబంధించిన అంశాలతో పాటు నగర విస్తరణ, అదేవిధంగా ఇప్పటికే కారిడార్లకు సంబంధించినటువంటి, అంటే 4 సైబర్ కమిషనరేట్ ఏర్పాటు చేసింది. దీంతోపాటు మున్సిపల్ కార్పొరేషన్లు, అటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి నగర విస్తరణని దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రించాలనేటువంటి ప్రతిపాదనతో మెట్రో విస్తరణని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఇందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి ఇవన్నీ కూడా అనుమతులు కోరే అవకాశం ఉంది. ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయితే త్వరగతిన కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే మెట్రో రైల్ టేక్ ఓవర్ సంబంధించిన ఫేజ్ 1 టేక్ ఓవర్ సంబంధించిన ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది క్యాబినెట్గా. దానికి సంబంధించిన నిధుల సమీకరణ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ సంబంధించిన ఫేజ్ 2 కూడా కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా హైదరాబాద్లో మెట్రోని పూర్తిగా పునరుద్ధరించి నగరంలో ఉన్నటువంటి
ట్రాఫిక్ నియంత్రించాలనే లక్ష్యంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం, దీంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కావచ్చు, కాళేశ్వరం అదేవిధంగా విద్యుత్ థర్మల్ ప్రాజెక్టు సంబంధించిన అవకతవకలకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇప్పటివరకు 9 నెలలు గడుస్తున్నా సిబిఐ ఇప్పటివరకు అయితే కేసు టేకప్ చేయలేదు. కాబట్టి వాటికి సంబంధించిన విషయాలపై కూడా కేంద్ర మంత్రులను అమిత్ షాని సైతము కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. దీంతోపాటు అధిష్టానాన్ని పెద్దల్ని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేట్ పోస్టులకు సంబంధించిన అంశాలతో పాటు అటు క్యాబినెట్ విస్తరణ సంబంధించిన అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.